అవి ఎందుకు చేతితో లాగితే వచ్చేస్తాయేమో, చేతితో లాగే. ఇది ప్రూనింగ్ చేసాము. ఇది ప్రూనింగ్ చేస్తే మొదట్లో ఎంతలా ఉంది ఇది, మొదలు ఎంతలా ఉంది ఇది. సార్ అక్కడ కూర్చో, మొదల దగ్గర కూర్చో, అది పక్కన పెట్టేది తీయది, అది తీసే ఎంతలా ఉంది మొదలు. రెండు పెట్టి ఎంత మిగిలిందో చూపించు. కొద్దిగా మిగిలింది, ఒక అంగుళం మిగిలిందబ్బా, అంగుళం మిగిలింది. ఏదైనా చూస్తే ఒక అడుగు పైనే ఉంటుంది అది, అడుగు 3 అంగుళాలు అలా ఉంటుంది అది కింద బేస్. బేస్ అడుగు 3 అంగుళాలు అది ఉంటుంది. ఓకే ఓకే, నువ్వు అలా గ్యాప్ పెట్టకబ్బా. నిజంగా గ్యాప్ ఉందా? కరెక్ట్గా ఉంది అలాగా. అది దగ్గరగా అది మొదలు చూస్తే అది ఎంత ఉన్నట్టు, అది అడుగు 4 అంగుళాల దాకా ఉన్నట్టు లెక్క అది అనుకో. ఇప్పుడు అదే లావులో చూడు, ఇప్పుడు ఇది ఎదిగింది కదా, ఈ కాండం ఎదిగింది కదా, ఇది ఎంత ఎత్తు ఎదిగింది? నువ్వు నుంచో చెప్తా. ఎంత నువ్వు 6 అడుగులా? 6 అడుగులు అయితే 6, 6, 12, 3, 15 అడుగులు ఎదిగిందమ్మా. 15 అడుగులు ఎదిగితే కనీసం 12 అడుగులు ఆ కింద లావు ఉంచు. ఆ కింద లావు, ఆ లావు, ఆ కింద ఉన్న లావు ఉంది కదా, అది అడుగు 4 అంగుళాలు, అంటే 16 అంగుళాలు ఉంటుంది అనమాట. అది ఆ 16 అంగుళాల లావులో వెళ్ళాలి. నీకు అర్థమవుతుందా? ఆ లావులో వెళ్ళాలంటే ఏముండాలి? ఎలిచుడు ఇవన్నీ కొమ్మలు అన్నీ ఉండాలి. ఆ ఎత్తుకి వెళ్ళాలి. ఎక్కడికి? అక్కడికి వెళ్ళాలి, ఆ ఎత్తుకి వెళ్ళాలి. అలా అది. ఇప్పుడు మనకు ఎంత టైం ఉంది? ఇంకొక 8 సంవత్సరాల టైం ఉంది. 8 సంవత్సరాలు జాగ్రత్తగా అలా పెంచుకుని తీసుకెళ్ళాలి దాన్ని. అదబ్బా, అది ఈ ఒత్తుగా ఎదిగిపోయింది, పైకి ఎదిగిపోయింది. ఇంకా పైకి అంటే ఇప్పుడు ఇది పైకి లావుగా వెళ్ళిపోతుంది. నువ్వు గమనించావు నువ్వు? ఈ సొక్క చెట్టు ఉంది కదా, ఈ గజరీనా చెట్టు, దీంతో పోటీ వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యన పోటీ వచ్చింది. అలాగే దీనికి, ఈ చెట్టుకి పోషణ దీని నుంచి అందుతుంది, అలాగే దీనికి అందుతుంది. చూసావా? దీనికి అందుతుంది. అయితే దీనికి ప్రూనింగ్ ఎఫెక్ట్ ఎక్కువైంది. తర్వాత ఏమైందంటే ఈ చెట్టు ఆకులు కొమ్మలు ఎక్కువ వచ్చి ఇది పక్కకి వెళ్ళింది. అయితే ఈలోగా కోతులు వచ్చి కొంచెం ఈ కొమ్మలు ఇరిసాయి. నువ్వు అవన్నీ కట్ చేసేయచ్చు. అవి కోతులు ఏవైతే ఇరిచినాయో ఆ కొమ్మలన్నీ, వాటిని అన్నింటినీ కట్ చేసేయచ్చు. నిచ్చిన అక్కడ ఉంది కదా, ఎక్కేసి కట్ చేసే ఇప్పుడు వస్తుంది కదా. నువ్వు ఒకటి ఏదైనా తాడులాడదో రుమాలాడదో నీ భుజానికి కట్టేసుకోవాలి. ఉంచే పైకి ఒక 6 అంగుళాలు ఎంత ఉంచేయి, 9 అంగుళాలు అలా ఉంచేయి, బయటికి ఉంచేసి కట్ చేసే. ఇది ఈ విండ్ ప్రెజర్ ఎక్కువయ్యి ఇదేం చేసుకుంటుందంటే దాని బలం సరిపోక క్యాజరీనా వచ్చి సైడ్ బ్రాంచీలు పెంచేసుకుంది. ఇది సైడ్ బ్రాంచీలు పెంచేసుకుని చెట్లాగా అయిపోతుంది. ఇది మనకి జువ్వ కింద రావట్లేదు. ఇది ఇప్పుడు ఆ శ్రీగంధం చెట్టు పక్కకి వెళ్ళిపోతుంది కొమ్మలు. దీనికి ఈ పక్కనే శ్రీగంధం చెట్టు, ఇది నిటారుగా వెళ్తుంది. ఇది ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు కొమ్మలు కత్తిరింపు చేస్తుంది. దాని చెట్టును కౌగిలించుకుని 2 చేతులతో కట్ చేయలేతే. కట్ చేసే రైట్. దాన్ని తగిలిచ్చావా? చూసుకో బలం. ఇవన్నీ కోతులు ఇరిసేసినాయి కదా ఇవన్నీనా. కుదరలేదు.
ఫీట్లు చేస్తున్నాం. ఆ కొమ్మ లాగే వచ్చేది అది, లాగే అలా లాగే. అయ్యో అది మొదలు దగ్గర కట్ చేయకో. కోతి ఎక్కడ నేను పర్మిషన్ ఇచ్చిందో అక్కడే కట్ చేయి. అదే నీకు ఇది సాగిపోయింది, ఇది కట్టరు. రైట్, ఇప్పుడు బాగా కట్ అయింది. అది కూడా కట్ చేసి ఇంకా ఇరిసి తిరిగిపోద్దంటే ఎరగొట్టేసి లేకపోతే. ఇంతకుముందు అయితే టక్కమని కట్ అయిపోయి ఇవన్నీ. జార్ అక్కడ కాదు. కష్టంలో కష్టం పడుతున్నాను నేను. నీ ముక్కు దగ్గర ఉంది, అటువైపు ఏమున్నాయి ఇవన్నీ అవి పర్లేదులే. నీ ముక్కు దగ్గర ఉన్నది ఇది కట్ చేసే, ఇది ఇటు నీ దగ్గర అవి కాదు చిన్న లాగే చేతుటని లాగేసావు. అది అలా చేసాయి. కోతి ఎలా చేసిందో అలాగే ఇరిసాయి. పట్టకారులు గిట్టకారులు అన్నీ వేస్ట్ మనకి. కోతి ఇరిసినవి అన్నీ లాగే. అటువైపు కూడా ఇరిసింది కదా, అది కూడా లాగే. అది ఇప్పుడు నీకు ఏం చేసిందంటే కోతికి అర్థమైంది. ఏం అర్థమైంది? ఈ శ్రీగంధం చెట్టు వంపుకు వెళ్ళిపోతుంది, దీనికి ఇవ్వాలి అనేసి. చూడు మనకు అర్థం కాలే. ఇప్పుడు గాలి తగులుతుందా? ఇప్పుడు ఈ కొమ్మలు తీసే, ఆ పడిపోయిన కొమ్మలని కిందకి లాగే. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ ఏమవుతాయంటే మట్టిలో కలిసిపోతాయి అనమాట. శ్రీగంధం మీద అడిపోయింది ఈ కొమ్మ. జాగ్రత్తగా కొద్దిగా ఇంకా కాళ్ళు లాగుతుందేమో. ఇవన్నీ తీసి, ఆ కొమ్మలన్నీ తీసేసి చేస్తే ఇదంతా ఏమవుతుంది అంటే ఇది కార్బన్ శాతం భూమిలో కలుస్తుంది. ఇది భూమిలో కలిసి ఆ చెట్టు కన్నా శ్రీగంధం చెట్టు దగ్గర వెయ్యి. సర్లే కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ వేయలే. దీనికి దానికి రెండిట్లకి కావాలి కదా. ఇప్పుడు చూడు, ఈ చెట్టు చూడు. ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? ఇది దగ్గరగా ఒక 18-20 అడుగులు ఉంటుంది ఇది. ఈ చెట్టు ఏం చేస్తుంది? ఇటు 2 చెట్లకి ఇస్తుంది, శ్రీగంధం చెట్లకి. వేరే ఇంకేం లేవు కదా. అది ఇగో ఈ శ్రీగంధం చెట్టుకి మొన్న వేసవిలో ఏం చేస్తాం మనం, ఇది అటు ఉరిగిపోయిందని చెప్పేసి మనం ఇక్కడ కట్టాం. ఇది కదా కట్టాం, కానీ అయినా కానీ అటు వెళ్ళిపోతుంది. ఇగో దీనివల్ల ఇప్పుడు ఇది క్లియర్ చేసాం కదా, సర్దుకుంటుంది. తాడు దీనికి తాడు వేసి కట్టలేతే ఇందాక ఎదర చూసాం కదా మనం, దీనికి దానికి తాడు వేసి కట్టు.